అందమైన ముఖం మీద మచ్చలు ఏర్పడినప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు ఇప్పటి యువత. ముఖ్యంగా టీనేజీలో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలకు ఈ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ఎలాగైనా ఈ మచ్చలను వదిలించుకోవాలని నానా తంటాలు పడుతుంటారు. అందమైన ముఖంపై ఈ మంగు మచ్చలను తొలగించుకునేందుకు పరిష్కారాలను డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ కేర్ విజయవాడ మరియు మచిలీపట్నం డాక్టర్ ఉష్మా కంటంనేని గారిని అడిగి తెలుసుకుందాం. D1 ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు హెల్త్ ఫస్ట్ కార్యక్రమంలో భాగంగా మంగు మచ్చలు చికిత్సా విధానం గురించి డాక్టర్ కె ఉష్మా MBBS MD DVL FRUHS చర్మ వ్యాధుల నిపుణులు మన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. నమస్కారం ఉష్మా గారు. నమస్తే. డాక్టర్ ఉష్మా గారు, అసలు మంగు మచ్చలు అంటే ఏమిటి కొంచెం వివరిస్తారా? మంగు మచ్చ అనేది మెలాస్మా అంటామండి. ఇది ఎక్కువ ఫేస్ పైన వచ్చే నల్ల మచ్చ అన్నమాట. ఇది మ్యాప్ లాగా వస్తుంది మన ఫేస్ పైన. నల్ల మచ్చ అనేది మ్యాప్ లాగా ఏర్పడుతుంది. దీన్ని మంగు మచ్చ అంటాము. ఇది ఎలా ఏర్పడుతుంది అంటే మన చర్మంలో రెండు పొరలు ఉంటాయి, ఎపిడర్మిస్, డర్మిస్. ఎపిడర్మిస్ అనేది పైన పొర, డర్మిస్ అనేది లోపల ఉండే పొర అన్నమాట. మన చర్మంకి ఏదైతే మన రంగు దాని పిగ్మెంట్ పేరు మెలనిన్. అవి ప్రొడ్యూస్ చేసే సెల్స్ ని మెలనోసైట్స్ అంటాము. ఈ మెలనోసైట్స్ అనేవి మనకి ఎపిడర్మిస్ కి డర్మిస్ కి మధ్యలో ఉంటాయి, ఆ రెండు లేయర్స్ కి మధ్యలో ఉంటాయి. ఈ మెలాస్మా అనే దానిలో ఏమవుతుందంటే ఈ మెలనోసైట్స్ అనేవి పెద్దగా పెరిగి కొంచెం ముద్దల్లాగా పిగ్మెంట్ ని ఏర్పరిచి డర్మిస్ లోకి ఫామ్ చేస్తూ ఉంటాయి. సో దీని వల్ల మనకి చర్మం పైన మచ్చలు అనేవి ఫామ్ అవుతాయి. దీన్ని మంగు మచ్చ అని అంటాం. డాక్టర్ గారు, ఈ మంగు మచ్చలు శరీరంలో ఏ భాగాల్లో ఎక్కువగా వస్తాయండి? మంగు మచ్చ అనేది మనకి మొహం పైన ఏర్పడుతుంది అండి. డాక్టర్ ఉష్మా గారు, మంగు మచ్చలు ఎన్ని రకాలు కొంచెం వివరిస్తారా? మనం మంగు మచ్చని రెండు రకాలుగా క్లాసిఫై చేస్తామండి. ఒకటి అది ఏర్పడే ప్రదేశం బట్టి, అంటే మొహంలో ఏ భాగం అయితే ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటుందో దాన్ని బట్టి ఒక రకంగా క్లాసిఫై చేస్తాము. ఇంకోటి ఏ పొరలో ఎక్కువ ఈ పిగ్మెంటేషన్ అనే ఉంది అండి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మన చర్మంలో రెండు పొరలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో అందులో ఎపిడర్మిస్ లో ఎక్కువ ఉందా, డర్మిస్ లో ఎక్కువ ఉందా అనే దాన్ని బట్టి ఒక రకమైన క్లాసిఫికేషన్ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏ ఏరియాలో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుందో దాని గురించి మాట్లాడుకుందాము. దాన్ని ఏరియా ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ బట్టి మనం దాన్ని 4 రకాలుగా క్లాసిఫై చేస్తామండి. ఒకటి సెంట్రోఫేషియల్ అన్నమాట. సెంట్రోఫేషియల్ అంటే ఎక్కువ సెంటర్ పార్ట్ ఆఫ్ ద ఫేస్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. క్రేనియోఫేషియల్ అంటాం. దీనిలో కనుబొమ్మల పైన ఇంకా ఇక్కడ కణితల పైన ఇక్కడ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో బుగ్గల పైన ఎక్కువ వస్తుంది. ఇంకోటి మ్యాలర్ టైప్ అన్నమాట. మ్యాలర్ టైప్ అనేది మనకి బటర్ఫ్లై షేప్ లోని ఇక్కడ నోస్ పైన అండ్ ఇక్కడ బుగ్గల పైన వస్తూ ఉంటుంది. చివరిగా మ్యాండిబులర్ టైప్ అంటాము. మ్యాండిబులర్ టైప్ అనేది మనకి ఎక్కువ జా లైన్ మీద ఉంటుంది. ఇది లీస్ట్ కామన్ టైప్ అన్నమాట. ఎక్కువ కామన్ గా వచ్చేది క్రేనియోఫేషియల్ టైప్ అన్నమాట. ఇంకో క్లాసిఫికేషన్ దగ్గరికి వస్తే దాన్ని ఎపిడర్మల్ టైప్, డర్మల్ టైప్ అంటాం. ఈ క్లాసిఫికేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన ట్రీట్మెంట్ మెయిన్ గా ఇది ఎపిడర్మిస్ లో ఉందా, డర్మిస్ లో ఉందా, ఈ పిగ్మెంటేషన్ అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. సో ఈ క్లాసిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. మనకి ఎపిడర్మల్ టైప్ లో మంగు మచ్చ ఎక్కువ బ్రౌన్ కలర్ లో కనిపిస్తూ ఉంటుంది. మనం చూసేటప్పుడు కూడా ఎక్కువ బ్రౌనిష్ కలర్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అండ్ మేము డర్మటోస్కోప్ లో చూసేటప్పుడు కూడా ఎపిడర్మిసా డర్మిసా అనేది మేము క్లాసిఫై చేయగలుగుతాం. ఇంకోటి డర్మిస్ లో ఉండే పిగ్మెంటేషన్ అది ఎక్కువ స్లేట్ గ్రే కలర్ లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అంటే గచ్చకాయ రంగులో కొంచెం ఎక్కువ ఆ పిగ్మెంటేషన్స్ లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా కూడా మనం క్లాసిఫై చేస్తాం. డాక్టర్ గారు, మంగు మచ్చలను గుర్తించడం ఎలా వివరించండి? ఈ మంగు మచ్చలు అనేవి 90% ఆఫ్ ద పేషెంట్స్ లో అసలు ఏం సిమ్టమ్స్ ఉండవండి. దాని వల్ల వాళ్ళకి వచ్చే ఇబ్బంది అంటే లైక్ సిమ్టమ్స్ లాగా దురద గాని, ఇబ్బంది గాని, మంట గాని ఇట్లాంటివి ఏమీ ఉండవు. బట్ ఒక మచ్చ అనేది ఫామ్ అవుతా ఉంటుంది. సో ఈ మచ్చ వాళ్ళకి చూడడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కానీ వాళ్ళకి శారీరకంగా ఎటువంటి ఇబ్బందిని కలిగించదు అనమాట. ఇది ఒకటి. ఇంకోటి ఏంటి అంటే ఇది మ్యాప్ లాగా ఫామ్ అవుతా ఉంటుంది. ఒక సర్క్యులర్ షేప్ అని కానీ ఒక రకమైన షేప్ కానీ ఉండదు. మ్యాప్ ఫార్ములేషన్ లో ఉంటుంది. అండ్ ఎక్కువగా మన ఫేస్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇందాక మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి ఏ ఏరియాస్ ఇన్వాల్వ్ అవుతున్నాయో దాన్ని బట్టి కూడా మనం మంగు మచ్చ అనే దాన్ని గుర్తించవచ్చు. ఎక్కువ టైముల్లో ఇది సడన్ గా అద్దంలో చూసుకొని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఇక్కడ
ఇక్కడ ఒక మచ్చలాగా స్టార్ట్ అయింది, లేకపోతే ఎవరో గుర్తించి ఏమైంది ఫేస్ పైన ఇక్కడ మచ్చ అని చెప్పిన సందర్భాలు ఎక్కువ ఉంటూ ఉంటాయండి. డాక్టర్ గారు, ఈ మంగు మచ్చలు ఎందుకు ఏర్పడతాయండి? ఈ మంగు మచ్చలు అనేవి ఏర్పడడానికి రకరకాల కారణాలు ఉంటాయండి. జన్యుపరంగా వస్తూ ఉంటాయి. అంటే ఫ్యామిలీలో వాళ్ళ మదర్ కి కానీ ఫాదర్ కి కానీ మేనత్తలు మేనమావలకి ఇలా ఉన్నప్పుడు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ సన్ ఎక్స్పోజర్, ఎక్కువ ఎండలో తిరిగే వాళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇంకోటి హార్మోనల్ కాజ్ ఒకటి ఉంటుందండి. సో ఫీమేల్స్ లో ఏంటంటే అందుకని ఈ మంగు మచ్చ అనేది ప్రెగ్నెన్సీలో కొంచెం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. మెడ ఎలానగా నలుపు వస్తూ ఉంటుందో అలానే ఈ ఫేస్ పైన కూడా మంగు మచ్చలు ఏర్పడతా ఉంటాయి. అది ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత వాటంతటా అవే పోతా ఉంటాయి. కొంతమందికి మాత్రం అవి అలాగా ఉండిపోతా ఉంటాయి. అండ్ మెనోపాజ్ 4 years ముందు 4 years తర్వాత మెనోపాజ్ కి ఆ టైంలో కూడా కొంచెం ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఈ మెనోపాజ్ టైంలో కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈ హార్మోన్స్ అనేది ఒక రీజన్. అండ్ కొన్ని రకాల డిసీజెస్ అంటే థైరాయిడ్ ఉండే వాళ్ళకు కూడా ఈ మంగు మచ్చ అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. పీసీఓడి ఉన్న వాళ్ళకు కూడా మంగు మచ్చ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల డ్రగ్స్ అంటే మెడికేషన్ వాడడం వల్ల కూడా ఇవి వస్తాయి, మంగు మచ్చలు వస్తాయి. అండ్ చివరిగా ఏంటంటే హెయిర్ డై వాడే వాళ్ళకు కూడా మంగు మచ్చ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అంటే హెయిర్ డై వల్ల మంగు మచ్చ ఏమి రాదండి, బట్ ఆ మంగు మచ్చ వచ్చే ఈ సిచ్యుయేషన్ ఉండే వాళ్ళకి హెయిర్ డై వాడడం వల్ల ఇది ఇంకా ఎక్కువ అవ్వడము, మెడికేషన్ కి రెస్పాండ్ కాకపోవడము ఉంటుంది. సో యూజువల్ గా మేము మెలాస్మా ట్రీట్మెంట్స్ లో ఉండే వాళ్ళకి కొంచెం హెయిర్ డై అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. డాక్టర్ గారు, మంగు మచ్చలు ఆడవారిలోనే కాకుండా మగవారిలో కూడా ఏర్పడతాయా? డెఫినెట్ గా అండి. మంగు మచ్చలు రెండు జెండర్స్ లోనూ వస్తాయి. ఆడవారికి వస్తాయి, మగవారికి వస్తాయి. కాకపోతే ఆడవారికి ఎక్కువ కామన్ గా వస్తాయి. బట్ వన్స్ మగవారికి వచ్చినాయి అంటే ఇవి చాలా మొండిగా ఉంటాయి. ఎక్కువ పిగ్మెంటేషన్ రావటము, ఎక్కువ ట్రీట్మెంట్ కి రెస్పాండ్ కాకపోవడము అలా ఎక్కువ ఉంటాయి మగవారి. సో ఈ మగవారి ఎక్కువ ఎండలో తిరగటం ఇవి చేస్తూ ఉంటారు కాబట్టి ఫీల్డ్ వర్క్ కి వెళ్లే వాళ్ళు ముందు నుంచే కొంచెం జాగ్రత్త తీసుకొని సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తా ఉండటము. అండ్ రొటీన్ స్కిన్ కేర్, అంటే స్కిన్ కేర్ అనేది మనకు ఉండే సమాజంలో ఉండే అపోహ ఏంటంటే ఓన్లీ అది ఫీమేల్స్ కానీ ఆడవారు మాత్రమే చేసే ప్రక్రియ లాగా చూస్తూ ఉంటారు. సో అది చేయకుండా మగవారు కూడా ఒక రొటీన్ స్కిన్ కేర్ ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ అట్లీస్ట్ 30 years అట్లా వచ్చినప్పుడుగా వాళ్ళకంటూ ఒక స్కిన్ కేర్ రొటీన్ ఫామ్ చేసుకొని అవి ఫాలో అవుతా ఉండటం, హెల్తీగా తినటము, అండ్ ఎండలోకి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ యూజ్ చేయడము, క్యాప్ లాంటిది వాడటము, ఇట్లాంటివి చేయటం వల్ల ఇది కొంచెం అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మంగు మచ్చలు వచ్చిన స్త్రీలు గాని పురుషులు గాని ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి డాక్టర్ గారు? మంగు మచ్చల కోసం అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ అయితే ఏమీ లేవండి, అన్ని తినవచ్చు. బట్ ఇదంతా పిగ్మెంటేషన్ అనేది మన బాడీలో ఉండే ఆక్సిడేషన్, యాంటీ ఆక్సిడేషన్ ఈ ప్రాసెస్ వల్ల వస్తుంది కాబట్టి సో మనం ఆక్సిడెంట్స్ యాంటీ ఆక్సిడెంట్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయడం కోసం యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ ని కొంచెం ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఇవి ఏంటంటే విటమిన్ సి ఉండే ఫుడ్స్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. అండ్ ఓరల్ గా సన్ స్క్రీన్స్ లాగా అనమాట. ప్రతి ఒక్కరు రోజు సన్ స్క్రీన్ రాసుకోవడం ఎప్పుడో ఒకసారి మనం స్కిప్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకి ఆరెంజ్ కలర్ ఫుడ్స్ అంటే బీటా కెరోటిన్ ఇవి ఉండే ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల, అంటే క్యారెట్, బీట్రూట్, టొమాటోస్, క్యాప్సికమ్ లో అన్ని కలర్స్, గ్రీన్ కలర్, రెడ్ కలర్ బెల్ పెప్పర్స్ ఇవి తీసుకోవడం వల్ల మనకి బీటా కెరోటిన్ అనేది శరీరానికి అంది మనకి ఇంటర్నల్ గా సన్ స్క్రీన్ లాగా వీటిని ఓరల్ సన్ స్క్రీన్స్ అంటాం. వాటర్ మెలన్, పపాయ ఇట్లాంటివి తీసుకోవడం వల్ల మనకి లోపల నుంచి సన్ స్క్రీన్ లాగా హెల్ప్ అవుతా ఉంటుంది. డాక్టర్ గారు, మంగు మచ్చల్ని ఎలాంటి చికిత్స లేకుండా వదిలేస్తే ప్రమాదమా? అది ఏ పరిణామాలకు దారితీస్తుందండి? ఇందాక మనం చెప్పుకున్నట్టు దీని వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్య ఉండదండి. బట్ ఇది చూడడానికి బాగుండదు. కానీ మా దగ్గరకు వచ్చే చాలా మంది పేషెంట్స్ చాలా డిప్రెస్డ్ గా వస్తూ ఉంటారు మంగు మచ్చ వచ్చింది అన్నప్పుడు. ఎందుకంటే ఇది ఇయర్స్ తరబడి తగ్గుతుంది, బట్ మన ట్రీట్మెంట్ చేసినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది, రీబౌండ్ ఫినామినా ఎక్కువ ఉంటుంది. కాబట్టి చాలా మంది డిప్రెస్ అయిపోతా ఉంటారు. వాళ్ళు రెగ్యులర్ వర్క్స్ అటెండ్ అవడానికి కూడా హెసిటేట్ చేస్తూ ఉంటారు, జంకుతా ఉంటారు.
కొంతమంది అయితే కంప్లీట్ గా ఫంక్షన్స్ అనేవి వాళ్ళ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అనేవి అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ మచ్చ అనేది మొత్తం స్కిన్ అంతా నల్లపడుతుంది కాబట్టి ఏదో ఒక ఏరియాలో నల్లగా మచ్చ స్టాండ్ అవుట్ అయ్యి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి చూసేవారు కూడాను ప్రతి ఒక్కరు ఏమైంది, ఏంటి ఆ మచ్చ అని రిపీటెడ్ గా క్వశ్చన్స్ అడగడం వల్ల పేషెంట్స్ అనే వాళ్ళు కూడా కొంచెం డిప్రెస్ అయ్యి బాధపడి వాళ్ళు పబ్లిక్ గ్యాదరింగ్స్ అనేవి అవాయిడ్ చేస్తూ ఉంటారు. డాక్టర్ గారు, ఈ మంగు మచ్చలు బాగా మొండివా? మంగు మచ్చలు మొండివా అంటే అండి, మొండివి అనే చెప్పుకోవాలి. బట్ డెఫినెట్లీ ట్రీట్మెంట్ లేదా అంటే నో, ట్రీట్మెంట్ అనేది ఉంది, ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవుతాయి. బట్ మొండివా కాదా అనేది మన జీవన శైలి బట్టి కూడా, లైఫ్ స్టైల్ ని బట్టి కూడా ఉంటుంది. అంటే సన్ ఎక్స్పోజ్ ఎక్కువ అయ్యే వాళ్ళు, స్క్రీన్ టైం ఎక్కువ ఉండే వాళ్ళు, లేకపోతే ఆహార నియమాలు సరిగ్గా లేని వాళ్ళు, హెయిర్ డై ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు, లేదా ఫ్యామిలీ హిస్టరీ ఎక్కువ ఉండే వాళ్ళు, ఎక్కువ రోజులు నెగ్లెక్ట్ చేసి లాస్ట్ లో ట్రీట్మెంట్ అప్రోచ్ అయ్యే వాళ్ళకి, వీళ్ళకి కొంచెం కష్టం అవుతుందండి ట్రీట్మెంట్ చేయడం అనేది. డాక్టర్ గారు, మంగు మచ్చలకు ఉన్న చికిత్సా విధానాల గురించి పూర్తిగా వివరిస్తారా? మంగు మచ్చలే కాదండి, ఎటువంటి మచ్చలైనా మనం ఫేస్ మీద ఉండే మచ్చలు ట్రీట్ చేయాలనేటే గనక మనకి ఉండే ఫస్ట్ స్టెప్ సన్ స్క్రీన్ అనేది. సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ యూవీ రేస్ వల్ల ఇంకా పిగ్మెంటేషన్ అనేది పెరుగుతూ ఉంటది. అండ్ సన్ స్క్రీన్ మన ఈ యూవీ రేస్, ఎండ నుంచి వచ్చే యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో సన్ స్క్రీన్ అనేది ఫస్ట్ స్టెప్ ఫర్ ద ఎనీ పిగ్మెంటేషన్. అండ్ ఈ మంగు మచ్చల్లో కూడా అలాగే మన సన్ స్క్రీన్ అనేది రొటీన్ గా మన రెగ్యులర్ స్కిన్ కేర్ లో అది ఇంక్లూడ్ అయిపోయి ఉండాలి. అప్పుడు ఈ మంగు మచ్చ అనేది ఒకటి ట్రీట్ అవుతుంది, రెండు మళ్ళీ రాకుండా కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది. సన్ స్క్రీన్ తో పాటు మేము రకరకాల ఆయింట్మెంట్స్ ఇస్తామండి, అండ్ నైట్ రొటీన్స్ ఇస్తాము, రెటినాల్స్ ఇస్తాము, కోజిక్ యాసిడ్, గ్లైకోలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, ఫెరులిక్ యాసిడ్, ఇలా రకరకాల ఆయింట్మెంట్స్ వాటి కాంబినేషన్స్ స్ట్రెంత్స్ లో కలిపి ఇస్తూ ఉంటాము. వీటి వల్ల కూడా పిగ్మెంటేషన్ తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనం కెమికల్ పీల్స్ అనేవి చేస్తూ ఉంటాము. ఈ కెమికల్ పీల్స్ వల్ల ఏం జరుగుతుంది అంటే, ఒకటి మనకి ఆ సూపర్ఫిషియల్ గా ఉండే డెడ్ లేయర్స్ అనేవి తొలుగుతాయి, వాటితో పాటు ఈ పిగ్మెంటేషన్ స్టిమ్యులేషన్ అనేది తగ్గుతుంది. సో పిగ్మెంటేషన్ ఫార్మేషన్ కూడా తగ్గుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కెమికల్ పీల్స్ వల్ల మనం అప్లై చేసే ఆయింట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఎక్కడికైతే ఈ చర్మం పొరల్లోకి రీచ్ అవ్వాలో అక్కడికి కరెక్ట్ గా రీచ్ అవుతా ఉంటాయి. సో కెమికల్ పీల్స్ అనే ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటాము. 3 వారాలకి 4 వారాలకి ఒకసారి అనేది ఈ ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటాము. ఇది డిపెండ్స్ అండి, అంటే మనం ఒక్కొక్క పేషెంట్ కి వాళ్ళకు ఉండే స్టేజ్ ని బట్టి, వాళ్ళకు ఉండే ఎపిడర్మల్ టైప్ ఉందా, డర్మల్ టైప్ ఉందా, ఎట్లాంటిది ఇందాక మాట్లాడుకున్న దాన్ని బట్టి ఏ స్టేజ్ లో ఉంది, ఏ టైప్ ఉంది చూసి దాన్ని బట్టి మేము కెమికల్స్ కూడాను ఏ కెమికల్ వాడాలి, ఎంత స్ట్రెంత్ లో వాడాలి చూసి యూజ్ చేసి వాటి రెస్పాన్స్ ని బట్టి ఎన్ని రోజులకు ఒకసారి చేయాలి, ఎన్ని సెషన్స్ చేయాలి అనేది కూడా మేము ఒక నిర్ణయానికి వస్తూ ఉంటాము. దీని తర్వాత లేజర్స్ కూడా చేయొచ్చండి. లేజర్ అనేది ఏం చేస్తుంది, మంగు మచ్చలో లేజర్ ఎట్లా పనిచేస్తుంది అంటే, మనం అసలు మంగు మచ్చకి ఎందుకు వస్తుంది అనేది ఇందాక మాట్లాడుకున్నాం కదండి. మన ఈ పిగ్మెంట్ ప్రొడ్యూసింగ్ సెల్స్ అంటే మెలనోసైట్స్ ముద్దల్లాగా పిగ్మెంట్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. సో ఈ లేజర్ అనేటిది ఏం చేస్తుంది అంటే, మన చర్మం లోపల ఈ పిగ్మెంట్ కి అబ్జార్బ్ అయ్యి ఆ పిగ్మెంట్ అనే దాన్ని, మెలనిన్ అనే దాన్ని, ఈ ముద్దలుగా ఉన్న మెలనిన్ అనే దాన్ని బ్లాస్ట్ చేస్తూ ఉంటుంది. సో ఆ మెలనోసైట్ ని ఏం చేయదండి, ఓన్లీ ఆ పిగ్మెంట్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. సో ఒకవేళ మెలనోసైట్ అనేది ఆ పిగ్మెంట్ ప్రొడ్యూసింగ్ సెల్ మొత్తం డిస్ట్రాయ్ అయితే ఏమవుతుంది, మీకు అక్కడ తెల్ల మచ్చల్లాగా ఫామ్ అవుతుంది. సో ఈ లేజర్స్ అనేవి ఓన్లీ ఆ మెలనిన్ పిగ్మెంట్ ని మాత్రమే బర్స్ట్ అవుట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే అవి చిన్ని పార్టికల్స్ లాగా మనకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అండ్ గ్రాడ్యువల్ గా మన బ్లడ్ క్యాపిలరీస్, లింఫ్ బర్స్ట్ అవుట్ అయిపోయిన పిగ్మెంట్ ని క్యారీ చేస్తూ ఉంటుంది. సో దాని వల్ల కూడా మన పిగ్మెంట్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఈ లేజర్స్ కూడా అంతే అండి, పీల్స్ లాగా 4 వీక్స్ ఒకసారి అట్లాగా చేస్తూ ఉంటాము. అలా 4 to 6 సెషన్స్ అనేవి డెఫినెట్ గా పడుతూ ఉంటుంది. డాక్టర్ ఉష్మా గారు, ఈ మంగు మచ్చలు తగ్గిన తర్వాత మళ్ళీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేం చేయాల్సి ఉంటుందండి?
ఈ మంగు మచ్చలు అనేవి మేము ట్రీట్మెంట్ లో ఉన్నంత కాలం వాటిల రెస్పాన్స్ ని బట్టి ఎట్లా తగ్గుతుంది అనే దాన్ని బట్టి మేము ఆయింట్మెంట్ స్ట్రెంగ్స్ తగ్గించుకుంటూ రావడము, నెంబర్ ఆఫ్ ఆయింట్మెంట్స్ అప్లై చేయడము, అవన్నీ తగ్గించుకు రావడము చేస్తామండి. బట్ వన్స్ ఇది తగ్గిన తర్వాత, పూర్తిగా తగ్గింది అని పేషెంట్ కి అనిపించిన తర్వాత కంప్లీట్ గా వదిలేయకూడదండి. స్కిన్ కేర్ అనేది నెగ్లెక్ట్ చేసేయడం, కంప్లీట్ గా తగ్గింది అని వదిలేసేయడం మాత్రం ఖచ్చితంగా చేయకూడదు. ఎందుకంటే ఈ మెలాస్మా అనేది మళ్ళీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది కాబట్టి. సో ఈ పేషెంట్స్ కంపల్సరీ సన్ స్క్రీన్ అనేది మాత్రం బయటకు వెళ్ళినా వెళ్ళకపోయినా అప్లై చేయాలి. రోజులో ఒక్కసారైనా, ఒకవేళ బయటకు వెళ్ళే వాళ్ళైతే మాత్రం హాఫ్ అన్ అవర్ ముందు అప్లై చేసుకుని వెళ్ళాలి. స్క్రీన్ ముందు ఉండే వాళ్ళు కూడా ఎవ్రీ 3 hours, ఎందుకంటే స్క్రీన్ నుంచి కూడా మీకు యూవీ రేస్ అనేవి, విజిబుల్ రేస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ల్యాప్టాప్ తో కానీ, గ్యాడ్జెట్స్ లో కానీ, ఏదైనా ఎక్కువ వర్క్ చేసే పీపుల్ కూడా ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకుని వెళ్ళాలండి. అండ్ ఫీమేల్స్ కిచెన్ లోకి వెళ్లే ముందు ఖచ్చితంగా వేడి ఉంటుంది కదండి కిచెన్ లో, వెళ్లే ముందు మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కిచెన్ కి వెళ్లే ముందే ఒక లేయర్ ఆఫ్ సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకుని ఉండాలి. దీనివల్ల ఇది మళ్ళీ రాకుండా ఉంటుంది. ఎందుకు అంటే వన్స్ మన స్కిన్ సెన్సిటివ్ అయింది, ఆ టెండెన్సీ ఉంది అంటే, మనం చాలా మంది అంటారు మేము బయటికి వెళ్ళము, ఎండలోకి వెళ్ళము, సో సన్ స్క్రీన్ ఎందుకు అని అనుకుంటారు అనమాట వన్స్ తగ్గిపోయిన తర్వాత. బట్ ఎండ ఎప్పుడు మన దగ్గరికి రాదండి. సన్ రేస్ ఏంటంటే మన విండోస్ నుంచి వచ్చే సన్ రేస్ కూడా ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి. బట్టలు ఆరేయడానికి బాల్కనీలోకి వెళ్తాము, కారిడార్ లోకి వెళ్తా ఉంటాము. ఈ బాల్కనీలో ఉండే సూర్యకిరణాల వల్ల కూడా మనకి మెలాస్మా అనేది మళ్ళీ రీబౌండ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. అండ్ రొటీన్ సిరమ్స్ మేము అడ్వైజ్ చేస్తామన్నమాట. ట్రానెక్సిమిక్ యాసిడ్ సిరం కానీ, గ్లైకోలిక్ యాసిడ్ సిరం కానీ, నియాసినమైడ్ సిరం కానీ, కోజిక్ యాసిడ్ సిరం కానీ, ఇట్లాంటి సిరమ్స్ మేము అడ్వైజ్ చేస్తూ ఉంటాము. ఇవి నైట్ టైమ్ కొంచెం అప్లై చేసుకుంటూ ఉండాలి, నైట్ సిరమ్ అండ్ మార్నింగ్ సన్ స్క్రీన్. ఇంతవరకు అయినా మెయింటైన్ చేయటం. అండ్ ఇందాక మాట్లాడుకున్నట్టు కొంచెం హెల్తీ డైట్ తీసుకోవడం, ఎనఫ్ స్లీప్, నిద్ర సరిగ్గా పోవటం, అండ్ హెయిర్ డై చూసుకొని యూజ్ చేయడం, పారాబెన్ ఫ్రీ అండ్ పీపీడీ ఫ్రీ, అమోనియా ఫ్రీ, ఇట్లాంటి హెయిర్ డైస్ చూసుకొని ప్యాచ్ టెస్ట్ చేసుకొని అవి ఆ హెయిర్ డైస్ యూజ్ చేయడము, ఇలాంటి జాగ్రత్తలు అయితే డెఫినెట్ గా తీసుకోవాల్సి వస్తుందండి. ఈ మంగుమచ్చ అనేది ఉన్న వాళ్ళు వన్స్ తగ్గిపోయిన తర్వాత కూడా ఒక రొటీన్ స్కిన్ కేర్ మేము ఇస్తాం, ప్రిస్క్రైబ్ చేస్తాము డర్మటాలజిస్ట్. మీరు అది యూజ్ చేస్తా ఎవ్రీ 6 months ఒకసారి మీ డర్మటాలజిస్ట్ ని మీట్ చేసి అవి సరిపోతున్నాయా లేదా అని ఒక్కసారి మీ స్కిన్ ని టెస్ట్ చేసుకొని దాని ప్రకారంగా ఫాలో అవడం వల్ల ఇవి మళ్ళీ రాకుండా అయితే ఉంటాయండి. మంగు మచ్చలు, వాటి నివారణ గురించి మా ప్రేక్షకులకి ఎంతో వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు డాక్టర్ ఉష్మ గారు. థ్యాంక్ యూ.